హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గంలో ఉన్నాను. గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున బొంతు రాజేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యారావు, అలాగే జనసేన పార్టీ తరపు నుంచి రాపాక వరప్రసాద్ పోటీ చేయగా రాపాక వరప్రసాద్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రాపాక వరప్రసాద్ గారు అయితే జనసేన నుంచి వైసీపీలో ఉన్న బొంతు రాజేశ్వరరావు గారు జనసేనకు రావడం జరిగింది. అలాగే టీడీపీలో గొల్లపల్లి సూర్యరావు గారు అలాగే కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గంలో రాజకీయాల మాటేంటి, 2024లో ఎవరిని ఎమ్మెల్యేగా గెలిపించాలనుకుంటున్నారు, ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రాజోల్లో నియోజకవర్గం సంటి పిల్లని అడిగిన జనసేన క్యాండిడేట్ వస్తుంది. జగన్ గారిని గెలిపిస్తాం, ఆయన్ని గెలిపిస్తాం. జగన్ గారి ప్రభుత్వం వస్తేనే మాలాంటి వాళ్ళు మేము బతకగలుగుతాం. ఫాదర్ కానీ నేను కానీ మా అమ్మగారు కానీ ఏదైనా టీడీపీకే ఫాలోవర్స్. మొత్తం రామేశ్వరం నియోజకవర్గం మొత్తం అంతా సెకండ్ పెళ్ళి మొత్తం రాజుల నియోజకవర్గం మొత్తం ఆడే. ఓకే, మీరు ఎవరు పూసుకుని రోడ్డు వేస్తారో వాళ్ళకే వేస్తాం మేము. ఈసారి అలాగే పెట్టుకున్నారా? అలాగే పెట్టుకుంటాం. వస్తే తెలుగుదేశం వస్తుంది, లేకపోతే జనసేన వస్తుంది. ప్రభుత్వమే ఫెయిల్యూర్ అయిపోయింది, డెవలప్మెంట్ లేదు. ఇస్తున్నాడు, రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు తీసుకుంటున్నాడు. సుఖమేముంది? సీఎం అయ్యి పనులు చేయడం అయితే అది ఏమీ చిన్న థింగ్ కాదు. ఏది స్పీచ్ని మాట్లాడినంత ఈజీ కాదు. రాజోలు రాజకీయం అలా ఉండబోతుంది 2024లో. పక్కాగా టీడీపీ జనసేన పొత్తులతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. టీడీపీ జనసేన మామూలుగా ఓవరాల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మీదేమా చేస్తుంది. ఇక్కడ సీటు ఎవరికి ఇస్తే బాగుంటుంది, పొత్తులో ఎవరికి ఇస్తే గెలుస్తుంది అనుకుంటున్నా? ఎవరికి ఇచ్చినా టీడీపీ కానీ జనసేన కానీ ఎవరికి ఇచ్చినా కూడా పక్కాగా సీటు గెలుస్తుంది పక్కాగా. మరి ఓ పక్కన వైఎస్ఆర్సీపీ కూడా చాలా ధీమాగా కనిపిస్తున్నారు. అంటే ఏమైనా మాటల వరకు తప్ప చేతల్లో జరిగే పనులు కాదు. పక్కాగా టీడీపీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చిన ఈ సీటు కన్ఫామ్గా వాళ్ళకి ఇస్తే వీళ్ళు చేస్తారు, వీళ్ళకి ఇస్తే వాళ్ళు చేస్తారు. పక్కాగా ఈ సీట్ అయితే కన్ఫామ్, దీంట్లో డోకా లేదు. ఎవరికి ఇచ్చినా కన్ఫామ్గా వస్తుంది. గతం వేరు, ఇప్పుడు వేరు. ప్రజలు మొత్తం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద వెక్స్ అయిపోయారు. అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయాయి. చిన్నవాడి దగ్గర నుంచి మధ్యతరగతి ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, పైకి చెప్పుకోవాలని పరిస్థితి తప్ప అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు. ఓవరాల్గా పైన కూడా మారిపోద్ది, మొత్తం పక్కాగా మారుతుందండి. టీడీపీ జనసేన అలయన్స్లో గవర్నమెంట్ 100కి 1000% ఫామ్ చేస్తుంది. దీంట్లో ఏ విధమైన మార్పు లేదు. మీ రాజోలు అంటే మొత్తం స్టేట్లోనే ఒక డిఫరెంట్ నియోజకవర్గం మన రాజోలు అంటే. ఎందుకంటే మొత్తం అంతా ఒక గాలి ఎత్తి ఇక్కడ ఇంకో గాలి ఎత్తా ఉంటుంది. ఎప్పుడైనా ఇక్కడ వస్తే మన రాజుల సీట్ వస్తే ఇది వస్తుంది, సీఎం అవుతారు. కానీ లాస్ట్ టైం అవ్వలేదు కదండి. మరి లాస్ట్ టైం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ జనసేన పార్టీ నగ్గింది, కానీ మిగతా చోట్ల అన్ని చోట్ల ఓడిపోయింది కదా. అదే రాపాక వల్ల అయింది. అది దీనివల్ల రాపాక గురించి అయింది. అదేలేండి. మరి ఈసారి ఏంటి రాపాక గారు మళ్ళీ గెలుస్తారా? రాపాక గ్యారంటీ. ఆయన మీద చాలా కోపం మీద ఉన్నారు రాజోలు. అన్ని మావులే, ఎంత కోపం ఉన్నా రాపాక అభిమానులు బోలు మంది ఉన్నారు నియోజకవర్గంలో. మళ్ళీ రాపాక గారు గెలుస్తారు, అందులో డౌట్ లేదు. మరి ఇప్పుడు జనసేన టీడీపీ ఏకమైపోయినాయి. వాళ్ళ ఓటు బ్యాంక్ చూస్తేనేమో బలంగానే ఉంది. ఇక్కడ ఇది గతంలో జనసేన సీటే. మరి ఆ రకంగా చూస్తే రాపాక గారికి కష్టం కదా. బలంగా ఉందని మీరు అనుకుంటారు అంతే. నేను అనుకోవడం కాదు, లాస్ట్ ఎలక్షన్ పోల్చాను అంతే. నేను లాస్ట్ ఎలక్షన్లో 49,000 దాకానేమో బొంతు రాజేశ్వరరావు గారికి వచ్చింది, 50,000 చిల్లరే మన రాపాక గారికి వచ్చింది. అంటే 800 ఓట్ల చిల్లరతో గెలిచారు. టీడీపీకి కూడా ఇక్కడ 45,000 ఓటు బ్యాంక్ ఉంది. మరి లెక్కను చూసుకుంటే మరి వీళ్ళిద్దరు కలిసిన మా దగ్గరలో కూడా 49,000 ESR ఉంది కదా. అప్పుడు వీళ్ళిద్దరు కలిసిన ఎంత అవుద్ది? 1,00,000 అవుద్ది. మళ్ళా రాపాక అభిమానులు ఉన్నారు కాబట్టి ఈజీగా ఇన్ని అవుతాడు రాపాక. అందులో డౌట్ లేదు. ఈ ప్రభుత్వం ఏమన్నా బాగా మంచి చేసిందని నమ్మారా, లేకపోతే ఏంటి, ఏం చూసారు అప్పటికి ఇప్పటికి? ప్రభుత్వం మంచి చేసింది అన్నది అందరికీ తెలిసిన విషయమే. అందరికీ తెలిసిన విషయం ప్రభుత్వం మంచి చేస్తుంది అన్నది.
అలాగే రాపాక కూడా టికెట్ ఇస్తే ఆయనకి అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు ఇందులో చేయటానికి. అది ఇప్పుడు జనసేనకి ఇస్తారా టీడీపీకి ఇస్తారా అన్నది క్లారిటీ లేదు. ఇప్పుడు బొంతరాసరే ఇచ్చారనుకోండి, తెలియంది ఏముంది ఆయన గురించి. సాఫ్ట్ కార్నర్ అంటారా? అవునవును. అది మళ్ళా 3 టర్మ్ కూడా జగన్ గారే, ఈసారి కూడా కాదు మళ్ళీ ఈసారి కూడా మళ్ళాసారి కూడా మా గ్యారంటీ. మరి వీళ్ళిద్దరు కలిసారు, ఆ ప్రభావం ఏమి ఉండదంటారు ఎక్కడైనా స్టేట్ లో అయినా? ఏ ఉండదండి, ఎక్కడ ఉండదు. ఇప్పుడు పవన్ గారు ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలో తప్ప ఇంకేం ఉండదు. ఇంక టీడీపీకి తెలియదే ఉంది, ఇంక చంద్రబాబు నాయుడు బయటకు వస్తారనేది నమ్మకం లేదు. ఇలా అంతా కలిసినని ఇంక బయటికి రారంటారా? బయటికి కష్టం కదా. అది గట్టిగా ప్లాన్ వేసారంట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన చేసిన కర్మది, ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన తప్పు చేసి జైలు అయినా అంతే కదా. ఆయన అలాగా అన్నాళ్ళ నుంచి అలా ఉన్నాడు, అలా దాటుకుంటూ వచ్చాడు అనిపిస్తున్నాడు కదా. కామనే కదా, ఎవరు చేసిన కర్మ ఆడ అనిపించాలి తప్పదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జగన్ ఏం చేయలేదు కదండి, డబ్బులు ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెడతాడు జనాలు. ఈ మనకైతే పవన్ కళ్యాణ్ ఏమైనా వస్తే చేస్తాడని నమ్మకం. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. మీ రాజోల్లో ఏంటంటే పరిస్థితి, మళ్ళీ ఇక్కడ జనసేన గెలుస్తుందా లేకపోతే ఈసారి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? లేదండి, జనసేనగా చేస్తారండి. ఇంకా క్యాండిడేట్లతో సంబంధం లేదండి, పార్టీయా మెయిన్? అంతేండి, పార్టీ లెక్క. జనం ఏంటంటే జనసేనకి ఎక్కువ చేస్తారు, ఇంక క్యాండిడేట్ని బట్టి ఉండదు అసలు. మరి రాపాక్ గారు మంచి బలం పుంజుకున్నారు. ఏముండదండి, ఎవడో ఓటేయడు. ఎవడో ఓటేయడు. ఏ నియోజకవర్గంలో అన్ని తిరగడు కూడా, పునాటిలో తిరగనివ్వడు. తిరగని ప్రజలే తిరగనివ్వరు. అంత తిరుగుబాటు ఎందుకు వచ్చిందంటారు అన్నగారు? అంటే ఇతను జనసేనలో గెలిచి వైఎస్ఆర్లో గెలిపాడు కదా, అది తప్పే కదా. దాని మనం మరి ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఇటు వచ్చారు, మరి ఆయన ఆదరింతారా? ఎవరినండి? బొంది రాజేశ్వరరావు గారిని. మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారండి మీ ఒపీనియన్ ప్రకారం? ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వస్తాడండి. ఆల్టర్నేటివ్ చూపించలేరు ఇంకా వాళ్ళిద్దరు కూడా. ఆల్టర్నేటివ్ అవ్వలేరు అంటారు వాళ్ళిద్దరు? మీరు అభివృద్ధి లేదంటున్నారు, మళ్ళీ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వస్తుంది. అంటే చంద్రబాబు గారి వల్ల కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల కానీ ఏం కాదులేదంట? పెద్దగా కనపడదని నేను అనుకుంటున్నాను. మీ నియోజకవర్గంలో ఎలా ఉంటుందన్న పరిస్థితి? రాజోలు నియోజకవర్గం మన జనసేన వచ్చిందండి, ఈసారి రాకపోవచ్చేమో అని ప్రేమ ఉంది. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కలుస్తున్నాయి కదా, ఆ ఎఫెక్ట్ ఏం కనపడదు అంటారు? కనపడదని నేను అనుకున్నా, పర్సనల్ ఒపీనియన్. అంటే ఈసారి రాపాక్ గారు మళ్ళీ గెలుస్తారనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీలో? గెలవచ్చు, ఎందుకంటే కాపు కమ్యూనిటీ ఆయనకి సపోర్ట్ ఎక్కువ ఉంది, దానివల్ల ఆయనకి ఛాన్సులు ఉంటాయి. మళ్ళీ రాపాక్ గారు గెలుస్తారు ఇక్కడ. చంద్రబాబు గారు ఎందుకండి? బాగా చేయగలడు. జగన్ గారు చేయట్లేదు అంటారా? చేయట్లేదు. చంద్రబాబు గారు అయితే బాగా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ రాజోల్లో ఎలా ఉంది పరిస్థితి? రాజోళ్ళు గతంలో అయితే జనసేన నగ్గింది, ఆయన వైసీపీకిలో వెళ్ళిపోయారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి టైఅప్లో తెలుగుదేశం కానీ జనసేన. తెలుగుదేశం జనసేన ఇద్దరు కలిసిందే ఇద్దరు ఎవరైనా పర్వాలేదు. ఓకే, అందుకే నా నోటెంపటి అలాగే వచ్చినట్టు ఉంది. ఎందుకండి జగన్ గారి పనితీరు కానీ జగన్ గారి పరిపాలన కానీ ఏం బాగాలేదంటారా? ఏం బాగాలేదు. ప్రస్తుతం నడుస్తున్న కేసుల పరిస్థితులు కానీ, ప్రజలు పెట్టే ఇబ్బందుల వల్ల కానీ, మనం నడిచే రోడ్లు నడవడం మీద కానీ ఎటువంటి 100% వ్యతిరేకత ఉంది. ఓకే, మీ రాజోలు నియోజకవర్గంలో ఏంటంటే పరిస్థితి? జనసేన బొంది రాజేశ్వరరావు గారా? పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ. ఒకవేళ జనసేనకి ఇస్తే టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేసి దానికి సిద్ధంగా ఉన్నారు, టీడీపీకి ఇస్తే జనసేన, ఇద్దరు కలిసారా? క్షేత్రస్థాయిలో కూడా అంటే కార్యకర్తలు కూడా కలిసారా? జగన్ గారే పనిచేస్తున్నారు బాగా. జగన్ గారే ఎందుకమ్మా? ఎందుకు అనుకుంటున్నారు? అదే ఏ విషయాల్లో బాగా నచ్చింది? దేనికైనా లేబర్ పరిస్థితిని అతను చూసి గమనించి మాలాంటి లేబర్ని పట్టించుకుంది. ఒక ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అయినా, ఓ రైతు భరోసాలైనా, చెయ్యూత అయినా, పింఛన్లైనా, దేనికైనా మరి ఆయన వచ్చిన తర్వాతే మాలాంటి వాళ్ళు మేము బతకగలుగుతున్నాం. అంతకుముందు మా ఇంకెవ్వరూ చూడలేదు. మాకు సబ్సిడీ లోన్ ఇచ్చి లోను టీడీపీ పార్టీ వాళ్ళు ఏమనుకున్నగా చేసి మేము జగన్ పార్టీ. నాకు ఆరోగ్యం బాగోలేదు, ఒంట్లో బాగోట్లేదు, బ్లడ్ తక్కువగా ఉందన్నారు. 10 రోజులు అవుతుంది మార్కెట్కి వచ్చి ఇయ్యాలే వచ్చాను నేను. జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? అదే
రాపాక వరప్రసాద్ బాగానే పని చేస్తారా? బాగానే చేస్తున్నారు. మళ్ళీ ఆయన గెలిపిస్తారా? గెలిపిస్తాం, తప్పగా గెలిపిస్తాం. తప్పకుండా గెలిపిస్తారు. జగన్ గారిని గెలిపిస్తాం, ఆయన్ని గెలిపిస్తాం. జగన్ గారి ప్రభుత్వం వస్తేనే మాలాంటి వాళ్ళు మేము బతకగలుగుతాం. మాలాంటి పేదోళ్ళు ఎవరో పట్టించుకుంటాం. ఏమండి, రాపాక్ గారు మరి బోల్డ్ అభివృద్ధి చేయడానికే పార్టీ మారాను, అభివృద్ధి అంతా చేశాను అని అంటున్నారు ఆయన. ఏమీ జరగలేదు. రాపాక్ వల్ల ఇంతవరకు ఏమీ జరగలేదు. రోడ్ల పరిస్థితి కానీ ఏది కూడా అభివృద్ధి ఏమీ కనపట్లేదు. అంటే పార్టీ మారినా ప్రయోజనం లేదంటారా? లేదు. లేకపోతే జనసేన నుంచి వెళ్ళిపోయారని కోపంగా ఏమైనా ఉన్నారా ఇక్కడ? రాపాక మీద కోపం ఏమి కాదు కానీ మాకు అభివృద్ధి లేదని బాధ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా పర్వాలేదు మాకు. అన్నయ్య గారు నమస్కారం. ఏంటంటే మీ రాజోల్లో రాజకీయం ఎలా ఉంది? రాజోల్లో ఇది వరకు ఉమ్మడిగా మామూలుగా 3 పార్టీలు పోటీ చేసిన జనసేన వచ్చింది కాబట్టి ఇప్పుడు 2 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి కాబట్టి జనసేన టీడీపీ జనసేన కూటమిలో ఎవరికి అధిష్టానాన్ని కేటాయించినా దానికే మొగ్గు చూపిస్తారు. ఇప్పటి ఏంటంటే టికెట్ మాత్రం బొంతనే ఇంకోటనే కాకుండా అధిష్టానం నిర్ణయించిన వాడికి మాత్రం అందరూ కట్టుబడి ఉండేలాగా ఆల్రెడీ చర్చ జరిగినట్టుగా ఊహగాను. అంటే ఇక్కడ క్యాండిడేట్లు ముఖ్యం కాదు, పార్టీలే ముఖ్యం. అంటే పార్టీ ముఖ్యం. క్యాండిడేట్ అనేది తర్వాత సోర్సు. ఇది వరకు ఒక అతను నిలబడినా ఇంకో దాంట్లోకి వెళ్ళినా ఇంకోటి చేసినా ఇక్కడ జనసేన అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి ఆయన నిలబెట్టిన క్యాండిడేట్కి మద్దతు చేస్తారు. అంటే వైసీపీ ప్రభుత్వం బోల్డ్ పథకాలు ఇస్తుంది. ఇక్కడ కూడా రాపాక్ గారు కూడా జనసేన నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ మారింది కూడా కేవలం అభివృద్ధి కోసమే అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. లేకపోతే ఓ పక్కన వైసీపీ ప్రభుత్వం కూడా గట్టిగా అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. అలాంటి అభివృద్ధి ఏమి మీ నియోజకవర్గంలో జరగట్లేదా? ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న పథకాలే ఇవి, దాన్ని కంటిన్యూ చేశారు. 4-5 పథకాలు పెంచి అది సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు అంతే తప్ప కానీ ఇదివరకు ఉన్నాయన్నీ రూపాయి బియ్యం అయినా లేకపోతే ఈ పెన్షన్ అయినా ఇవన్నీ మళ్ళీ కూడా ఇతను 3000 పెన్షన్ ఇచ్చినా అవతల వాడు 3500 ఇచ్చేలా మాట్లాడుతున్నాడు కదా. మళ్ళీ ఇంకొక అతను ఏం ప్రభావం చూపించమంటారా? ప్రభావం చూపించమంటే పార్టీ నడవడికని బట్టి, పార్టీలో ఉన్న నాయకులను బట్టి, కొంతమంది మినిస్టర్లు ఉన్నారు వాళ్ళ ప్రవర్తన బాగోగా అలాగా ప్రభుత్వం పోయే అవకాశాలు ఉండొచ్చు. రాజోలు అయితే టీడీపీ జనసేన కూటమి అంటారు ఖచ్చితంగా. మాకు జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు మళ్ళీ జగన్ గారే రావాలని కోరుకుంటున్నారు. పక్కాగా జనసేన పార్టీ అయితే పక్కాగా వస్తుంది, దాంట్లో అయితే అనుమానం లేదు. 100కి 200% జనసేన వస్తుంది. ఎందుకు అంత ధీమా ఏంటండి? అంత ధీమా అంటే గతంలో మొత్తం టోటల్గా అన్ని సీట్లు ఎక్కడ ఏ ఒక చోట రాకపోయినా మనదే వచ్చింది. అప్పుడు టోటల్గా మీకు వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా ఏ ఒక్కటి ఎక్కడ రాకపోయినా పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవకపోయినా రాజులు గెలిచింది. అదే కాకపోయినా 100కి 200% ఎక్కడైతే పక్క ఎవరిని నిలబెట్టినా సరే జనసేన అయితే 100కి 200% వస్తుంది. ఎందుకు జనసేన టీడీపీ వైసీపీ అని ఏదని చెప్పను, కానీ ఇక్కడ వచ్చి పార్టీ అయితే అదే. మరి ఇక్కడ ఓ పక్కన వైఎస్ఆర్సీపీ చాలా రకాల పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. మీ రాపాక్ గారు కూడా గతంలో పార్టీ మారింది కూడా అభివృద్ధి చేయడానికైనా ఆయన చెప్తున్నారు. మరి అలాంటి అభివృద్ధి ఏం జరగలేదా? మళ్ళీ ఆయన గెలిపించే ఛాన్స్ లేదంటారు? ఇక్కడ అభివృద్ధి జరిగిందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? మీకు ఏమైనా తెలుసు? నేను కాదు, మీరు చెప్పాలి కదా. మీరు రాజోల్లో ఉన్నాను కదా, నేను మీ రాజోల్లో వచ్చాను. చూసారా ఇక్కడ మీరు తిరిగినంత లెక్కలో మీరు తిరుగుతున్నారు కదా. సర్వీస్ రోడ్డు బాగోలేదు, ఎక్కడ ఏది బాగోలేదు. ఇంకా అభివృద్ధి ఏం లేదంటారు. మిగతా వివరాలు పూర్తిగా చెప్పాలని ఆయన చెప్తాడు. స్టేట్ లో పోలే మంచి అదే మీరు రాజోల్లో ఖచ్చితంగా జనసేన గెలుతుందని మంచి బలంగా చెప్పారు. స్టేట్ లో ముఖ్యమంత్రి ఎవరిగా గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? మామూలుగా మీ అంచనా ప్రకారం మీరు బాగా అంచనా వేస్తున్నారు. అందుకు మీరు బాగా అంచనా వేస్తున్నారు. స్టేట్ లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని అంచనా వేస్తున్నారు ఈసారి? ఎవరు, జగన్ గారు అవుతారా లేకపోతే చంద్రబాబు గారు అవుతారా లేకపోతే ఏమన్నా అలియన్స్ లో భాగంగా సీఎం షేరింగ్ లో అయినా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయినా అవుతారు అనుకుంటున్నారు? మాకైతే చంద్రబాబు నాయుడు గారు అవుతారని చెప్పేసి ఉంది. చంద్రబాబు నాయుడు గారు అవుతారని చెప్పేసి ఒక లెక్క. పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సీఎం సీటు షేరింగ్ అయినా ఇవ్వాలి అని కోరుకుంటున్నారా? ఇవ్వాలి కదా, ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వాలనే చెప్పేసి మా అభిప్రాయం, మేము కోరుకునేది. ఎందుకంటే జగన్ గారు అభివృద్ధి పథకాలన్నీ బాగున్నాయి అనుకుంటున్నారు? అభివృద్ధి పథకాలు మామూలుగా ఇది డెవలప్మెంట్ కూడా బాగుంది కదా. పథకాలు ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ కూడా ఏం లేదా? మరి నేను చెప్పేదానండి, చెప్పండి. డెవలప్మెంట్ లో ఎక్కడ ఫాల్ట్ వచ్చినాయి, ఎక్కడికెక్కడ కొంచెం రోడ్లు వేస్తున్నట్టు సచివాలయ వ్యవస్థ పెట్టాడు.
సచివాలయం పెట్టాడు. ఇంతకుముందు తాలూకా ఆఫీసులు ఉండే, మండల ఆఫీసులు వచ్చినాయి, వేళ విలేజ్లోకి వచ్చినాయి. మరి అది అంటే ప్రజల దగ్గరికి పాలన చేర్చారంటారు. చేస్తున్నారు, ప్రజల దగ్గరికి పాలన చేస్తారు. అది ఈసారి మీరు రాజోలు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? రేపాక నగ్గుతారు, గ్యారంటీ. మరి తెలుగుదేశం జనసేన కలిసి మరి ఆ ఓటు బ్యాంకులు బలంగానే ఉన్నట్టు ఏముండవండి, ఏముండవు. అది ఊరికే అది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఐటీ సంస్థ అన్ని మొత్తం అన్ని తీసుకొస్తాడు. ఆయన గతంలో తీసుకొచ్చాడు. ఆయన ఇప్పుడు కూడా మొన్న ఐటీ ఉద్యోగులందరూ కూడా మహాధర్నా చేశారు, వచ్చారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వకుండా చాలా అడ్డు పెట్టాడు కూడా ఐటీ ఉద్యోగుల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. అయినా సరే ఎక్కడ ఆగలేదు. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక నిరసన వ్యక్తం చేశారు. ఆయన జైల్లో పెట్టడం కూడా చాలా తప్పు. జగన్ గారు కూడా 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. మరి వాలంటీర్లకి 5,000 జీతాలు దేనికి పని చేస్తాయండి? 20,000 రూపాయలు లేనిది సామాన్యుడు బతకలేడు. అలా 5,000 జీతాలు ఇచ్చేసి ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చేసి చేస్తున్నాడు ఆయన. ఏమి కాదండి, ఏం పని అవదండి. ఈసారి వీళ్ళిద్దరు అలియన్స్ పనిచేస్తారంటారా? పనిచేస్తుందండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. జనసేన టీడీపీ కలవడాన్ని జనం స్వాగతిస్తున్నారు. చాలా బాగానండి, అందులో డౌట్ ఏం లేదు. గతంలో జనసేన గెలిపించారు, ఆయనేమో వైఎస్ఆర్సీపీకి వచ్చేసారు. ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ రాజకీయం? రాజుల్లో మాత్రం జనసేన వస్తుంది. జనసేనే సీట్ ఎవరికి ఇచ్చినా జనసేన ఎవరికి ఇచ్చినా. బొంతు రాజేశ్వరరావు గారు ఈసారి ఒకవేళ బొంతు రాజేశ్వరరావు గారికి ఇస్తే ఎలాగంటే ఇప్పుడు జరిగే ప్రభుత్వాన్ని బట్టి జనసేన ఉందంతాను, దాన్ని బట్టి ఆయన వస్తారు. ఎవరిచ్చినా ఎవరైనా సరే. అంటే ప్రభుత్వం పనితీరు బాగాలేదు అనుకుంటున్నారా? బాగోలేదని కాదు, అంటే చేస్తాన పనులు చేస్తున్నాడు. అది కరెంటు బిల్లు ఎటువంటివన్నీ ఎక్స్ట్రాలు అయిపోవడం వల్ల పెంచేస్తున్నారు. రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది కలిగి జనానికి మళ్ళీ వేరే వాళ్ళని చూడాలని ఒక రకం మార్పు రావాలని చెప్పేసి చేస్తున్నాం. ఇక్కడైతే జనసేన ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అవుతారు అనుకుంటున్నారు? అవుతారు. రాజోల్లో నియోజకవర్గం సంటి పిల్లని అడిగినా జనసేన క్యాండిడేట్ వస్తుంది. ఇక్కడ టీడీపీ పొత్తున్న టీడీపీకి అయినా జనసేన కన్ఫామ్ గా, టీడీపీ అయినా కానీ జనసేన కన్ఫామ్ గా వచ్చేది. ఇక్కడ ఏంటండి బాబు రాజోల్లో అందరూ ఈ రాజోల నియోజకవర్గం కన్ఫామ్ అండి. జనసేన పక్క గన్ షాట్, ఇంకా సమస్య లేదండి. నేను చెప్తాను కదండి, మీకు సంటి కుర్రని అడిగినా చెప్తాడని చెప్పాను కదా. మీకు కంపల్సరీ ఈ రాజోల నియోజకవర్గం. అంత ధీమాది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు బాగానే ఉంది, చంద్రబాబు నాయుడు కలిపి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే సీట్ షేరింగ్ కొన్నాళ్ళు అయినా కొన్నాళ్ళు ఇస్తారనుకుంటున్నారు అలా టీడీపీ వాళ్ళు? ఇస్తారా? నమ్ముతున్నారు? ఇక్కడే రాజోల్లో ఎవరిని గెలిపిస్తారు? రాజోల్లో బొంతు రాజేశ్వరరావు గారు జనసేన అభ్యర్థి అండి. జనసేన అభ్యర్థి. వైసీపీకి అయితే ఏం లేదండి, ఇక్కడ అయిపోయింది ఖాళీ. ఎందుకంటే అప్పుడు మేము తలకాయ 50,000 తలక లక్ష తలకాయ 50,000 10,000 వేసి మేము నెగ్గించాం. హ్యాండ్ ఇచ్చాడు, హ్యాండ్ ఇస్తాను ఇంకెవరు చేస్తారని ఇంకా అయిపోయింది అక్కడ. మరి బొంతు రాజేశ్వరరావు గారు హ్యాండ్ ఎవరని గ్యారంటీ ఏంటి? ఏమండి ఇస్తే ఇంకా ఆయన ఇవ్వడానికి గ్యారంటీ తోటి నెగ్గిస్తాం. నమ్ముతున్నారు ప్రతి నాయకుడిని నమ్ముతున్నారు. నమ్ముతుంది అతను గ్యారంటీ అండి. ఆయన గ్యారంటీ ఉంటారు. ఆయన మా ఆ టైప్ కాదు, నెక్కచ్చుకుంటాడు ఆయన. అందుకే నెక్కలేదండి, నెక్కచ్చుగా ఉండడం వల్ల నెక్కలేదు. మరి ఏమో రాపాక్ గారు అభివృద్ధి చేయడం కోసం మారేను అన్నాడు. ఏం చాలా చేసామని చెప్తున్నారు. మరి బోళ్ళంతా రాజులంతా అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఏమో బోల్డ్ చేయాలంటే గొల్లపల్లి చెరువు చేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయలేదు. మరి పాపం ఆయన ఎందుకు గెలిపించట్లేదు? పాపం ఆయన ఎందుకు గెలిపించడానికి 3 పార్టీల మీద పోయింది అంతే మొన్న. అంతే, ఆయనకి పాపం 3 ముక్కలాట్లో దెబ్బడిపోతుంది. కానీ రాజులు అభివృద్ధి చేసిన ఆయన పేరు చెప్తారు. గొల్లపల్లి చెరువు గారే అభివృద్ధి విషయంలో చెప్పాలంటే గొల్లపల్లి చెరువు గారే రాజులు బాగా చేస్తాం. రాజుల్లో ఏ పార్టీ వైపు ఉన్నారు? మేమైతే జనసేన వైపు ఉన్నాం. జనసేన, అందరూ జనసేన. ఇంత రాజుల్లో ఏంటంటే బాబు ఎలా ఉంటారు? ఇక్కడ జనసేన ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిశారు. ఈ క్షేత్రస్థాయిలో ఇక్కడ లీడర్స్ కానీ లేకపోతే కార్యకర్తలు కానీ లేదా అభిమానులు కానీ కలిసారా? ఆ స్థాయిలో కలిసారా? ఇక్కడ అంటే రాజుల్లో టీడీపీని జనసేన కలిసి అడుగుతారా? అంటే ఉంటుంది కదా ఆ వర్గపోరు. అంటే అంతకు ముందు ఎలక్షన్లోనేమో వ్యతిరేకంగా వెళ్ళారు. ఇప్పుడు ఒకసారిగా కలవడం కుదిరిందా? కలుస్తున్నారా? ఏమైనా కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందుల పరంగా అయితే ఏం లేదు, కలుస్తున్నారు. అటు నాయకులు కూడా కలిసి ఉంటున్నారు. టీడీపీ జనసేన కూటమా వైఎస్ఆర్సీపీయా? ఇప్పుడైతే చెప్పలేమండి, ఎందుకంటే పోటీ 2 పార్టీలు కూడా గట్టిగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఈ ఎలక్షన్లో లాస్ట్ మూమెంట్లో ఏమైనా మారచ్చు, ఎందుకంటే 2 పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి. మరి ఇక్కడ
ఏమైనా రాబా గారితో ఏమైనా సానుభూతితో ఏమైనా రావచ్చు. మరి ఇటు కూడా గోలపల్లి కూడా ఆయన కూడా మరి ప్రతి దానికి కూడా ఆయన కూడా ఉన్నారు. మరి దాని గురించి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఎవరైనా అయితే ఇప్పుడున్న జగన్ గారు బాగానే పనిచేస్తున్నారు అనుకుంటున్నారా, లేదా గతంలో ఉన్న చంద్రబాబు గారు బాగా పనిచేశారా, లేదా పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రెజెంట్ అది ఎవరు వచ్చినా పర్లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ముందుకి ఏదో కొంచెం యూత్ పరంగా ఏదో అంటున్నారు. మరి ఆల్రెడీ టీడీపీ చూసాం, తర్వాత ఇది వైసీపీ కూడా చూసాం. పవన్ కళ్యాణ్ ఏమైనా వస్తే మరి ఏమైనా చేస్తారేమో అని యూత్ మరి అనుకుంటున్నారు. మరి రాపాకంటే మండిపడిపోతున్నారు మీ ఫ్రెండ్ ఏంటి? ఏదో చేయలేదు చంద్రగానే ఉంటుంది కదండి, దేనికోసం 7 కోట్ల కోసం వాటి కోసం వీటి కోసం మన నచ్చినట్టు చేయలేదు కాబట్టి ఇలా చెప్తారండి. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇక్కడ? మాకు తెలుగుదేశం వచ్చేద్దండి. తెలుగుదేశం గోలపల్లి సూర్యరావు గారు 100% ఇంకా అందరు తిరగలేదు. అంటే ఈసారి జనసేనకి ఇస్తారేమో అంటున్నారు ఇక్కడ టికెట్. ఆల్రెడీ ఇచ్చి చేసింది ఏముందండి. అంటే జనసేన అంటే బొంతు రాజేశ్వరరావు గారు వచ్చారు కదా ఇప్పుడు కొత్తగా జనసేనకి. ఏమో చెప్పలేండి మరి ఏం జరుగుతుంది. ఆల్రెడీ తెలుగుదేశం అయితే టీడీపీ జనసేన కలిసిపోయారు, వాళ్ళిద్దరు కలిపి పోటీ చేస్తారు. రాపాక్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మన గొల్లపల్లి సూర్యరావు గెలుతారు అనుకుంటున్నాం మరి. రైట్ అండి, థ్యాంక్ యూ. వస్తే తెలుగుదేశం వస్తుంది, లేకపోతే జనసేన వస్తుంది. ఏంటంటే రాజుల్లో ఈసారి ఎలా ఉండబోతుంది రాజకీయం? మళ్ళీ రాపాక్ గారు గెలుస్తారా? పార్టీలు తారుమారు అయ్యారనుకోండి అటు నుంచి ఇటు నుంచి అటు, కానీ క్యాండిడేట్లు అయితే వాళ్ళే. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి రాజోల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయంతో నెగ్గుతుందండి, మళ్ళీ అసలు ఇక్కడైతే ఇంతవరకు గెలవలేదు. ఇది 3వసారి తప్పనిసరిగా ఇది గెలుస్తుంది, దాంట్లో ఏ మాత్రం కూడా డౌట్ లేదు. ఎందుకంటే అక్కడ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా సీఎం అయిన తర్వాత వ్యవసాయానికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే మన కోనసీమ వ్యవసాయ ప్రాంతం, మన జిల్లాలో అత్యధికంగా ఏ కంపెనీలు రావు. అందుకని మన కోనసీమ జిల్లాలో పూర్తిగా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతారు జనం అంతా కూడా. తర్వాత ఏదైతే నవరత్నాల కార్యక్రమం ఉందో, ఈ నవరత్నాలన్నీ కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. సంక్షేమ పథకాలన్నీ కూడా, అంటే ఈ ప్రభుత్వమే పేదల ప్రభుత్వం. 175కి 175 1-2లో మీది ఉంటుంది అంటున్నారు. అసలు సమస్య లేదు. కోనసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసేది రాజోల్ నియోజకవర్గం. అసలు దాంట్లో ఏ మాత్రం ఇప్పుడు అది కదండి బాబాయ్ గారు, ఇప్పుడు టీడీపీ జనసేన, ఓన్లీ జనసేన ఉన్నప్పుడే ఇక్కడ జనసేన వచ్చింది. అఫ్ కోర్స్ అది మరి రాపాక వల్లని మీరు అంటే అనొచ్చు, కానీ ఈ ఇద్దరు కలిసినప్పుడు బలం ఇద్దరికి ఎక్కువ ఉంటుంది కదా. అది ఆ ఈక్వేషన్లో ఎలా చెప్తారు మీరు? అంటే మిగతా చోట్ల కంటే కూడా రాజోలు నియోజకవర్గంలో జనసేన బలం కానీ లేకపోతే టీడీపీ బలం కానీ బలంగా కనబడుతున్నాయి క్లియర్గా. ఇది మంచి పాయింట్. ఎందుకంటే ఈవేళ 1,60,000 మంది ఇక్కడ జనాభా ఓటింగ్ శాతం ఉంది. ఈవేళ ఏ పార్టీ నెగ్గాలన్నా 85,000 రావాలి. అంచేత మొన్న గత ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ 49,500 చిల్లర అయితే జనసేన 50,000 చిల్లరే, అలాగే తెలుగుదేశం కూడా 45,500 చిల్లర వచ్చినాయి. అందుకంటే ఇంచుమించుగా 1000-2000లో అన్ని కూడా సమానంగా వచ్చినాయి. అంచేత లాస్ట్ టైం కూడా 800 ఓట్లతో వైఎస్ఆర్సీపీకి 49,000 ఏదైతే ఓటు ఉందో అదే ఓటు శాతం తోటి ఏదైతే మేమంతా కూడా జనసేనకి వెళ్ళిన వాళ్ళమే. మొన్న మేము జనసేనకి వెళ్ళి రాపాకని నెగ్గించుకుంటూ కూడా మేము అందులో నేను ప్రథమ వ్యక్తిని. అంచేత ఆ క్యాడర్ అంతా, అంటే సెకండ్ క్యాడర్ ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యే తర్వాత వచ్చే సెకండ్ క్యాడర్ అంతా కూడా రాపాక వెంట ఉంది. వచ్చారు అంటే ఆ జనసేనలో ఉన్న ఓటు బ్యాంక్ కూడా ఇటు వచ్చిందంట, వచ్చేసింది. అంచేత అసలు సమస్య లేదు. చంద్రబాబు గవర్నమెంట్ లో అతనికి డబ్బులు బాకీ ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వచ్చిన వెంటనే పాత కాంట్రాక్టర్లందరినీ కూడా క్యాన్సిల్ చేశారు. అందులో అతను డబ్బు ఇరుక్కుపోవడం వల్ల ఇతను బిడ్ వేసాడు తప్ప దాన్ని అమలు పరచలేకపోతున్నాడు. అంచేత అతనికి ప్రభుత్వం అయితే శాంక్షన్ చేసిందంట. కరెక్ట్ పాయింట్ అది. ప్రభుత్వం అయితే శాంక్షన్ చేసిందండి. లక్వరం నుంచి ప్లేయర్ గారి మడుపు విశ్వేశ్వరాయపురం కూడా 3 కోట్లతోటి కూడా అది కూడా శాంక్షన్ చేసింది. అయితే అవన్నీ కూడా మరి ఈ టైంలో అవుతాయో అవో తెలియదు, కానీ మొన్న రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అయితే ఓన్లీ ప్యాచ్ వర్క్స్ కోసం 5 కోట్ల రూపాయలు కూడా మాకు ఇస్తానని చెప్పి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దాంతో ఇవన్నీ కూడా జరుగుతాయండి. అలాగే మరి ఏదైతే సముద్రం వారిని
మన కేసినపల్లి నుంచి చింతలమూరు వరకు ఏదైతే రోడ్లు పాడైపోయినాయో దానికి కూడా 3.5 కోట్లతోటి మరి అది కూడా ఓవరాల్గా ఇక్కడ రాపాక పైన జగన్ అంటారు. అసలు సమస్య లేదండి. నియోజకవర్గంలో మొట్టమొదటి సీట్ నెగ్గేది మా సీటే. రాజోలు నియోజకవర్గంలో మొట్టమొదటి సీట్ నెగ్గేది కూడా రాజోలు సీటే. అంచేత అందులో అసలు ఆలోచించవలసిన పని ఏం లేదు. 2024లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బాగా వేస్తారు, దాంట్లో కూడా ఏం డౌట్ లేదు. ఇప్పుడు జగన్ గారిని ఇది పెడుతున్నారు కదా జనాలు, ఇది పెడుతున్నారు కదా, ఏమో ఆయన మీద ఇష్టం లేదు, జనాలకు ఇష్టం లేదు. ఎక్కట్లేదు, ఇంకేం ఎక్కట్లేదు. ఎవరు అనుకుంటున్నారు, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడుకి అర్థం అనుకుంటున్నారు జనాలు అందరూ. ఇప్పుడు చాలా మంది రోజు చల్ల వస్తాను అసలు జగన్ గారి తిట్లు, రోజు అని తిట్లు, అది ఇష్టం, అది బూతులు, అది తిట్టచ్చా ఒకళ్ళు తిట్టుకుంటున్నారు. ఇంకా బండ సత్యనారాయణ మాటలు ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళు రోజా గారైనా మాట్లాడకూడదు, సత్యనారాయణ గారైనా మాట్లాడకూడదు. ఏది బొగ్గితే అప్పుడు వేసేటువంటి ఇష్టం, దేని మీద ఇష్టం ఉంటుంది వేసేస్తాం. ఇక్కడ మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటంటే ఎవరు ఎమ్మెల్యేకి వెళ్తారు ఈసారి? రాపాక్ గారా, బొందిరా ఈశ్వరరావు గారా, గొల్లపిల్ల? గొల్లపిల్లకి వేసేస్తారక్క, గొల్లపిల్లకి వేసేస్తారు. తెలుగుదేశం కావాలంటే అడిగే కదా. మరి ఒకవేళ కేవలం జనసేనకి ఇస్తే, టీడీపీ జనసేన కలిసిపోయినాయి కదా, జనసేనకి ఇస్తే జనసేన గెలిపిస్తారా? జనసేనకి ఒకటి, తెలుగుదేశం ఒకటి వేయడమే. ఏదైనా ఒకటేనా? ఏదైనా ఒకటే. జగన్ జగన్కి చంద్రబాబు నాయుడు అడ్డం లేకపోతే జగన్ ఎక్కుతాడు, చంద్రబాబు నాయుడు ఎక్కితే చంద్రబాబు నాయుడు ఎక్కుతాడు. పార్టీ తెలుగుదేశం స్పీడ్గా ఉంది ఇప్పుడు. తెలుగుదేశం స్పీడ్గా ఉందండి. మీ రాజోలు ఏ పార్టీ స్పీడ్ ఉందండి? రాజోలు జనసేన అండి. జనసేన సూరు గ్యారంటీ, ఇంకా గ్యారంటీ సూరు. రాజోలు ఎవరు నిలబడే సూరే. అయితే మొత్తం రాపాక నిలబడుతున్న రాదు. రాపాక వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. చెప్తున్నాను, మాట చెప్తున్నానండి. వైఎస్ఆర్సీపీ సీట్ ఇచ్చినా కూడా రాదండి. ఆయనకి ఎందుకంటారు? ఎందుకంటే ఆయన చేసిన పని ముందు జనసేనలో నెగ్గాడు కదా. ఆ జనసేనలో ఎవరికి చెప్పకుండా, మీకు చెప్పకుండా, మాకు అయిస్తాను చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా కలిసిపోయి అందరూ. అదనమాట అండి. దానికని ఈసారి నంబర్ అంటారా? నంబర్ అండి, జనం నంబర్ అండి. ఊరుకోరని జనం వచ్చినాను. మీకు ఓటు వేస్తున్నాం మేము. వేస్తున్నప్పుడు మేకల పాలు ఉన్నాయి, 20 కొంపలు 30 కొంపలు ఉన్నాయి. అక్కడ 30 కొంపలకి అన్నీ అందుతున్నాయి. కానీ మా ఊరు మొత్తం అక్కడ చాలా గడప ఉందండి. మాది ఒక లేదంటే 1 లక్ష గడప పైన ఉంది. మాకు రోడ్డు వేయించలేదు, అందితే లేదు మాకు ఏమీ. ఈ కాని చూసుకున్నారు, ఈ కాడి నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ వాలంటీర్లు పెట్టారు కదా పెద్దమ్మా, మరి వాళ్ళు రావట్లేదండి? వస్తున్నారు. వాలంటీర్లు ఏం చేస్తారండి? అసలు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళు అమ్మంటే పంపుతారు, లేదా లేదు. రోడ్డు వేస్తా ఉన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మాకు ఇప్పుడు ఏది రాలేదు. మీరు ఎవరు పూసుకుంటే రోడ్డు వేస్తారో వాళ్ళకే వేస్తాం మేము. ఈసారి అలాగే పెట్టుకున్నారా? అలాగే పెట్టుకున్నాం. ఈసారి మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకే వేస్తాం. మాకు రోడ్డు ముందే వేయించేది, అది ముందు రోడ్డు వేయించేస్తేనే ఈసారి ఓట్లు అంట పెద్దమ్మ వాళ్ళ దగ్గర. రోడ్లో బాగానే వస్తాయి, దూరం వస్తాయి ఇక్కడికి కాయగూరలకి. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? పోనీ ఎవరైనా ఏం చెప్తాం, ఏదైనా ఏ గవర్నమెంట్ అయినా అప్పులు చేసి ప్రజలకు ఇవ్వటం అనేది చాలా తప్పది. రేపు పొద్దున అప్పులు ఎవరు తెచ్చాలి? అది చాలా తప్పు. అభివృద్ధి చూసుకోవాలి తప్ప, డెవలప్మెంట్ చూసుకోవాలి తప్ప అప్పులు చేసి ఇవ్వటం ఏంటి? అది 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 కరెక్ట్ పాలసీ కాదు. అది ఇస్తున్నాడు, రూపాయి ఇస్తున్నాడు, 10 రూపాయలు తీసుకుంటున్నాడు. సుఖమేముందా? అంతే మరి. ఇంకేముందండి? డెవలప్మెంట్ ఏం లేదంటారా? డెవలప్మెంట్ ఏముందండి? తినేవాడు కుండువాడు ఉంది, తినవాడికి గంజి ఉంది. అది మరి జనసేనలో ఉన్న, అదే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆయనేమో జనసేనలో దూరారు. మరి ఈసారి ఎవరికి వెళ్తారు? ఇంకెవరనేది మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాయండి, చాలు. అది మరి మనం వెళ్ళి అడిగే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేల ద్వారా అంటే ఏమన్నదని ఏళ్ళ రేపు ఇంకో దాంట్లో తోడుతున్నాడు. అది అలాగే అయిందండి. ఇది మన జనసేన పార్టీ అలాగే అయింది. అవుది, జనాన్ని అవుతా చేశారు కానీ ఎవరికి రూపాయి ఎవడో కొనలేదు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం వాళ్ళు ఓటైపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరు గెలుస్తారా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుస్తారా? వీళ్ళిద్దరే, వీళ్ళిద్దరు వైపు గెలుస్తారు. ఎవరో వీళ్ళిద్దరే ఏకమైనది అనుకోండి, ఇది వస్తుంది. ఎవరిదా ఈడిపోయాడు అనుకోండి, ఈడు వస్తాడు. కలిసిపోయారు కదా ఇప్పుడు కలిసిపోయారండి. కలిసిపోతే డౌట్ ఏం పడక్కలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఎందుకండి? ఎందుకంటే ఇతను చేసే పాలన విధానం బాగలేదు దాని గురించి. ఎందుకంటే ప్రజలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. సామాన్యుడికి ఇదే ఏంటి పథకాలను పెట్టాడు కానీ సామాన్యుడికి అందట్లేదు. ఇప్పుడు మేస్త్రీలకు ఉన్నారు, ఎవడో వాటర్ మేస్త్రీలు. నిజంగా ఇతను వచ్చింది, ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, తాపీ మేస్త్రీలు పడ్డ బాధలో ఎవరూ పడలేదు. కానీ వాళ్ళ మట్టుకీళ్ళకి జ్ఞాపం లేదు.
హెల్పర్లు కానీ వీళ్ళ కానీ ఇతను ఎప్పుడు కూడా తెలియదు ఇతనికి వాళ్ళ బాధలు. ఎవరెవరికో మంచి మంచి జీతాలు వచ్చే వాళ్ళకి, మంచి మంచి వర్క్ చేసుకునే వాళ్ళందరికీ కూడా మంచి మంచి డబ్బులు అవన్నీ ఇస్తున్నాడు. అంటే వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి ఇస్తున్నాడు. అవసరమైన వాళ్ళని పట్టి కూలి పని చేసుకునే వాడికి డబ్బులు వేయరా? ఆటో నడిపేకైనా, పాస్టర్కైనా, ఒక పంతులకైనా, వీళ్ళకైనా వేసేది మరి వీళ్ళ మనుషులు కాదా? ఇతను కూడా గవర్నమెంట్లో ఇతను ఓటేశారు, ఓటేసి నెగ్గించారు. నిజంగా ఏకదాటిగా చేశారు అందరూ కూడా. ఈసారి మీ రాజోలు నియోజకవర్గంలో రాజకీయం ఎలా ఉండబోతుంది? ఈసారి అయితే టీడీపీ గ్యారంటీ. ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీకి ఇస్తారా, జనసేనకి ఇవ్వాలని కోరుకుంటున్నారా? టీడీపీకి ఇస్తారు. టీడీపీకి ఇస్తే బాగుంటుంది అనుకుంటా. టీడీపీకి ఇస్తే బాగుంటుంది. ఏకంగా అందరం కలిసికట్టుగా చేస్తూ ఉండేది అందరికి. ఒకవేళ టీడీపీకి ఇస్తే జనసేన వాళ్ళు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ జనసేనకి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తాం. టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవును, గ్యారంటీ. ఎలాంటి మనస్పర్ధలు అంటే ఏం లేవు, అసలు ఏమి లేవు. ఆల్రెడీ మేము కలిసి ఉంటాం. రాపాక్ గారు డెవలప్మెంట్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఏమంటే డెవలప్మెంట్ అంటే ప్రభుత్వం అంటే ఆయన ఏం లేదు, డెవలప్మెంట్ కోసమే పార్టీ మారేనా అంటారు. ఏమండి మన పార్టీ వాళ్ళందరూ ఆయన ఉండాలంట. మీదే పార్టీ అండి? అందుకే మాది ముఖ్యమంత్రి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ. మరేంటి రాపాక్ గారు బాగానే పని చేశారా? రాపాక్ గారు బాగానే పని చేశారా? బాగానే చేస్తున్నాడు. మీ పార్టీ అని బాగా చేస్తున్నారని చెప్తున్నారా? లేదు లేదు, అవతల పార్టీ ఆయన, మా పార్టీ ఏం కాదు. అవతల పార్టీ నుంచి వచ్చి జ్ఞానం నిధులు ఉంటే చేస్తున్నాడు. అలా వచ్చారా? మళ్ళీ ఆయన గెలిపిస్తారా? ఇక్కడ అవతల పార్టీని గెలిపిస్తారా? మంత్రి కూడా అవుతాడు ఆయన. మంత్రి, ఎమ్మెల్యే గెలవరు అని అంటున్నారు. మరి మీ రాజులు కొంతమంది అంటారు, అవతల పార్టీ వాళ్ళు అంటారు 5 ఎకరాలేంటి. ఈసారి కూడా మళ్ళీ జనసేన గెలిపిస్తాం, లాస్ట్ టైం దెబ్బేసేసాడు ఆయన అంటున్నారు. వాళ్ళు అంటారు కదా నెగ్గాలి కదా. మరి బొంతిరాజేశ్వరరావు గారు అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతారండి. ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయి అంత కేడర్ ఏమి లేరు. మళ్ళీ జనసేన తెలుగుదేశం రెండు కలిసిపోయినాయి. మరి ఆ దెబ్బ ఏమైనా ఉంటుందా మరి మీకు? రాపాకున్న కేడర్ రాపాకు ఉంది. ఆయన సొంత కేడర్ సొంతంగా ఆయన గెలిచేస్తారు. పార్టీలతో సంబంధం లేదు. సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకు సార్? అతను విజయనున్న నాయకుడు అండి. అతను ఒక రీజన్గా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకొచ్చాడు. ఇప్పుడు తెలంగాణ ఉందంటే వాళ్ళు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే కారణం ఇతందే కదా. మరి అది చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు జగన్ ఏంటంటే కొంతమందికి డబ్బులు వేస్తున్నాడు, దానివల్ల ఏమి వచ్చేది ఏమి లేదు. నాకు తెలిసింది ఏంటంటే వాటర్లో మట్టుకి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు చూద్దాం, ఎప్పుడు దింపేద్దామని ఉన్నారండి. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే అయితే ఇక్కడ మరి జనసేనకే మళ్ళీ బొంతిరాజేశ్వరరావు గారు వచ్చారు. టీడీపీ ఏమో గొల్లపల్లి సూర్యరావు గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి సీటు ఎవరొకరికి ఇస్తారు. ఏదొచ్చినా అయ్యే గెలుతాయి. రాపక్క మట్టుకి అసలు ఛాన్స్ లేదు. ఆయన ఏం చేశారే అంటారు, ఏం చేయలేదు. మరి సముద్రం పక్కన ఇసుక అంతా శుభ్రంగా పోయింది. ఏం చేశారు, ఏం చేయలేదు. ఇసుక మాయమైపోయింది. అది ఏమైనా చేస్తే ఇంకా ఒక వర్గానికే చేసాడు కొద్దిగా గొప్పనే. ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది? ప్రస్తుతం జగన్ గారు బాగానే ఉన్నారనుకుంటున్నారా? చంద్రబాబు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుంది? నేను పర్సనల్గా అయితే ముగ్గురు అయితే కాదు, బట్ ముగ్గురులో బెటర్ అయితే యాక్చువల్గా అయితే చంద్రబాబు. లైక్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఈజ్ బెటర్ ముగ్గురులో కంపేర్ చేస్తే. కానీ మన ఆంధ్రప్రదేశానికి ముగ్గురు సూట్ అవర్ అంటారు. యాజ్ ఆఫ్ నౌ అయితే ముగ్గురు కష్టమనే అంట. ఎందుకంటే ఎలా ఉండాలనుకుంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక యువతగా మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్ కానీ ఏ విషయాల్లో ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏ రంగాలు ఎలా డెవలప్ అవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ డెవలప్మెంట్ అవ్వడానికి మేజర్ కారణం ఐటీ అవుతుంది పక్కా, ఫర్ షూర్. నేను హైదరాబాద్లోనే ఉంటాను. సో మీకు తెలంగాణ హైదరాబాద్ డెవలప్ అవ్వడం కారణం ఐటీ ఇండస్ట్రీ సార్. సో ఇప్పుడు ఆంధ్రాలో ఖచ్చితంగా ఐటీ వస్తే ఆబ్వియస్లీ దానివల్ల చాలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దానివల్ల డెవలప్మెంట్ పెరుగుతుంది. సో సిబిఎన్ అక్కడ హైదరాబాద్లో చేసినట్టు ఇక్కడ కూడా చేసి ఉండాలి. బట్ ఆ వచ్చిన 5 years 10 yearsలో ఆ క్యాపిటల్తోనే అయిపోయింది ఆయనకి. ఇంకో 5 years ఇచ్చి ఉంటే చేసి ఉండేవారేమో. బట్ ఇప్పుడు ఇచ్చినా నాకు తెలిసి ఛాన్స్ అయితే లేదు. ఆయనకి ఏజ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చినా నాకు తెలిసి అంత స్కోప్ ఇప్పుడు వచ్చి సెటిల్ అవ్వడానికి నాకు తెలిసి టైం పట్టేస్తుంది. సో ఆయన వచ్చినా సరే చేసేది ఏముండదని అనుకుంటున్నా, నా పర్సనల్ ఒపీనియన్. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడం సరిపోతుంది. 5 years వస్తే 5 yearsలో సీఎం అయ్యి పనులు చేయడం అయితే అది ఏమీ చిన్న థింగ్ కాదు. ఏది స్పీచ్ని మాట్లాడినంత ఈజీ కాదు అది. సో ఆయనకు టైం పడుతుంది. ఈ 5 yearsలో చేయలేరు కానీ ఆయన 10 years tenure ఉంటే చేయగలుగుతాడు. నెక్స్ట్ జగన్, ఆయన ఆల్రెడీ 5 years చేస్తున్నాడు. సో
నేను అనుకోవడం ఆయన కొన్ని కరెక్షన్ చేసుకుంటే హీఈస్ ది రైట్ పర్సన్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా తప్పులు చేశాడు ఈ 5 yearsలో. నేను పర్సనల్గా లైక్ ఓకే నేను ముగ్గురిని ఒకే విధంగా చూస్తాను, ఒక పర్సనల్ ఒక్కరికి సపోర్ట్ అనేది కాదు. సో ఈయన ఎలా అంటే ఈయన కొన్ని కరెక్షన్స్ చేసుకుంటే జగన్ ఖచ్చితంగా ఆయన విషయాల్లో ఎలాంటి కరెక్షన్స్ మీరు చెప్తారు? ఆయన మేజర్ ఫోకస్ అంతా పథకాల మీద ఉంది. పథకాలు ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 పథకాలు ఉంటే అందులో యూస్ఫుల్ ఒక 6 ఉంటాయేమో, అవి ఫైన్ ఖచ్చితంగా కావాల్సిందే. వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగ పెన్షన్ కానీ ఇట్లాంటివి కొంచెం కొన్ని అయితే కావాలి, కొన్ని అన్నెసరీ ఉన్నాయి, అవి తీసేసేయాలి. అవి తీసేసేసి మేబీ మెయిన్ ఫోకస్ కొంచెం ఐటీలో కూడా పెడితే బెటర్ అనుకుంటా. అది వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, వాట్ ఎవర్ ద క్యాపిటల్ ఇట్ ఈస్, అది ఏదైనా కావచ్చు. అదేదో కొంచెం ఫాస్ట్గా డెసిషన్ తీసుకుని కొంచెం ఐటీ పరంగా డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది ఫర్ షూర్. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి రాజోలు నియోజకవర్గం జనం మాట. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.